హైదరాబాద్లోని శేరిలింగంపల్లి జోనల్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ కమిషనర్ 4 నెలల పాటు పని చేయించుకొని అర్హులైన వాళ్ళకి ఇవ్వకుండా తెలియని వ్యక్తులకు 28 లక్షలు మంజూరు చేశారని బాధితులు ఆందోళన చేశారు. శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో సోషల్ ఎకనామిక్ సర్వే కులగణనలో 350 మంది పనిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 350 మంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా నిధులు దారి మళ్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఎస్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి బ్రదర్ ఒక జిహెచ్ఎంసీ సర్వే కోసం సోషియో ఎకనామిక్ సర్వే అని చెప్పేసి ఇంటింటికి తిరిగి కులగణన చేసి అరౌండ్ ఒక 300 మంది యువకులు దీంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఫామ్స్ అని డిజిటలైజేషన్ చేసి వీళ్ళకి ఎంప్లాయీస్ ఐడీస్ ఇచ్చేసి వీళ్ళని ఒక 3-4 మంత్స్ కోసం హైర్ చేసుకొని వీళ్ళకి డబ్బులు ఇస్తామని చెప్పేసి 300 మంది అన్ఎంప్లాయిడ్ యూత్తోని ఈరోజు స్థానిక డీసీ ముకుంద్ రెడ్డి గారు ఫ్రాడ్ చేయడం జరిగింది. సో దీంట్లో క్లియర్గా మనకి ఏమర్థమవుతుందని అంటే డీసీ గారు అతని చేతులకు మట్టంటకుండా ఫ్రాడ్ చేసిండు. అరౌండ్ 28 lakhs రూపీస్ దారి మళ్ళీ ప్రభుత్వం యొక్క డబ్బుని మీడియేషన్ పని చేసిన వాళ్ళు ఒకళ్ళు ఉంటే వాళ్ళని మొత్తం అవుట్ స్మార్ట్ చేసి అతనికి నచ్చిన కంపెనీని అసలు నోవేర్ థర్డ్ కంపెనీని తీసుకొని వచ్చి దీంట్లో ఇన్వాల్వ్ చేసి డబ్బులు కొట్టేద్దామని క్లియర్గా చీటింగ్ అండ్ ఫ్రాడ్ చేసిండు. దాని గురించి మేము స్థానిక కమిషనర్ గారిని, ఏసీపీ గారిని, స్థానిక సిఏ గారిని కలిసి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. పల్లిలో మేము సోషియో ఎకనామిక్ సర్వే జరిగింది. ఆ సర్వేలో అప్లికేషన్ ఫామ్స్ అన్ని ఆఫ్లైన్ ఫామ్స్ అన్ని మాన్యువల్ డిజిటలైజేషన్కి మాకు ఇచ్చారు. మాది ఎస్ఎస్ ఎంటర్ప్రైజెస్. మేము కోనా ఈ డేటా సొల్యూషన్స్ నుంచి సబ్ వెండర్ తీసుకొని వర్క్ మొత్తం కంప్లీట్ చేసాము. మేము వర్క్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఆ వర్క్ వేరే వాళ్ళు కంప్లీట్ చేశారని చెప్పేసి అక్కడ ఉన్న డిప్యూటీ కమిషనర్ శేరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్ ముకుంద్ రెడ్డి గారు వేరే వాళ్ళు వర్క్ చేశారని చెప్పేసి వాళ్ళకి సర్టిఫై చేసి ఇచ్చారు. బిల్స్ వాళ్ళకే వచ్చినట్టు మొత్తం చేశారు. సారే దగ్గర ఉండి మాకు అన్యాయం చేశారు. 350 మంది పిల్లలు అందరూ స్టూడెంట్స్ వర్క్ చేశారు. అందరూ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అలాంటిది చిన్న అమౌంట్ కోసం అని చెప్పేసి వాళ్ళు వర్క్ చేస్తే నైట్ పొద్దున రాత్రి వర్క్ చేస్తే ఆ అమౌంట్ మొత్తం వేరే వాళ్ళకి వచ్చినట్టు డీసీ గారు చేశారు. అకౌంట్ అంటే వేరే వాళ్ళ ట్రాన్స్ఫర్ అంటే మీకు సంబంధం లేదు. అతను ఎవరైనా మాకు ఎవరో సంబంధం లేదు. అతని పేరు ట్రాన్స్ఫర్ ఎంత పేరేం పేరు అది వచ్చేసి ఐమాక్స్ డేటా సొల్యూషన్స్ అని చెప్పేసి వాళ్ళకి సర్టిఫై